తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మార్చి నెలలో ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. కొన్ని పనులలో వీళ్లకు స్తబ్దతగా అడ్డు రావటము కానీ, ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకులు కలగడము కానీ ఉంటాయి. రెగ్యులర్గా జరుగుతూ ఉండేటువంటి పనుల్లో కూడా కొన్ని మాత్రమే జరుగుతాయి, కొన్ని జరగటానికి చిన్నపాటి అడ్డంకులు కలిగేటువంటి విధానముగా ఉన్నది. కనుక ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు. కానీ తర్వాత మళ్ళీ బాగా జరగడానికి యోగవంతమవుతున్నది. తర్వాత ఉగాది పండుగ నుండి ఇంకా చాలా మహాద్భుతమైనటువంటి దశ అనేటువంటిది వీళ్ళకోటి రాబోతున్నది. కాబట్టి ఈ మాసములో పెద్దగా ఇబ్బంది పడాల్సినంతటి అవసరమైతే ఎంతమాత్రము లేదు అని నేను తెలియజేస్తున్నాను. చేసేటువంటి పనుల్లో కొన్ని మాత్రమే జరుగుతాయి, కొన్ని వాయిదాలు పడడం జరుగుతుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాము అంటే ఎటు పాలుపోక ఆ నిర్ణయాలు తీసుకోలేక కొంత చేతులారా సరేలే ఆగి చూద్దాము అని వాళ్లకు వాళ్లే అనుకోవడము జరుగుతుంది గాక పరిస్థితుల దృష్ట్యా. పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఎదురీదడం అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. కనుక స్తబ్దతగా ఉండిపోవటం అనేటువంటిది ఒక్కొక్క సందర్భంలో వీళ్లకు జరుగుతుంది. కానీ అనూహ్యముగా ఉన్నట్టుండి కొన్ని పనులు కూడా అనుకోని విధముగా జరగటము వలన కొంతవరకు వీళ్లకు మేలు అనేటువంటిది జరుగుతుంది గాక ఎక్కడా ఆందోళన చెందాల్సిన పని లేదు. జరుగుతాయి, తప్పకుండా విజయము సాధిస్తారు. ఇక ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కానీ, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు మామూలుగా జరుగుతూ ఉంటాయి. వాటికి ఏమీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసుకునేటువంటి వాళ్లకు కొంత ఇబ్బంది కలగవచ్చును. ఈ మాసము మళ్ళీ పుంజుకుంటారు గాక, ఇబ్బంది ఉండదు. దైవారాధన అనేటువంటిది చాలా అవసరం. గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంచెము తక్కువగా ఉన్న చేత ధనుస్సు రాశి వాళ్ళు కొంతమందితో మాటలు పడటము కానీ, అయిన వాళ్ళ వలన ఏదో చిన్న ఇబ్బందులు పడటము కానీ ఇలాంటివి ఉండవచ్చునేమో. ఖచ్చితంగా ఉంటాయనడానికి లేదు, కానీ ఉండే అవకాశాలైతే ఎక్కువ శాతము ఉన్నాయి. ఇబ్బంది లేదు, అదొకటి. అయితే కాలము గడుస్తున్న కొద్దీ ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, ఉంటాయి అనడానికి లేదు. అందువలన ఇవి కొంచెము మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క జాతకాలు ఉండబోతున్నాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియచేయటమే. ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నా కూడా, కొత్తగా ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెము ప్రారంభించలేకపోవచ్చు, వాయిదా పడేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక కోర్టు సంబంధమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు పడితే అవి కూడా యథావిధిగానే కోర్టుకు తొందరగా ఏమీ వీళ్లకు ఉపకృతి అనేటువంటిది దొరకదు గాక, అందువల్ల కోర్టులవి కొంచెం ప్రొలాంగ్ అవుతాయి, ముందుకే వెళతాయి గాక. వాయిదాలు పడి ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు గాక లేదు ధనుస్సు రాశి వాళ్లకు. ఏది ఏమైనా గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది వీళ్లకు అవసరము కాబట్టి అది తక్కువగా ఉన్న చేత వీళ్ళది అనుకున్నది ఏది కూడా కొంచెము ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉండదు. కానీ ఉగాది నుండి మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి
కొంచెము స్తబ్దతగా నిత్రాణగా ఎక్కడ వేసినటువంటిది అక్కడే ఉంది అన్నట్టుగా ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఉండవచ్చును. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇదే యోగము ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలియదు. ఇప్పుడు ఉపయోగపడనంత మాత్రాన ఇంక మళ్ళీ ఉపయోగపడదు అని కాదు కదా దాని అర్థం. అందువలన తర్వాత వాళ్లకు యోగాలు పెరగటం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కనుక మేలుగానే ఉంటుంది. విద్యార్థులు చాలా అంటే చాలా శ్రద్ధగా చదవాలి. చదివితే కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రాలేరుగాక. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు చిన్నపాటి అసౌకర్యము కలగవచ్చునేమో, జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాయోగం అనేటువంటిది ఉన్నది. అయితే దైవానుకూలము వలన వీళ్ళు ముందుకు వెళతారు అనేటువంటిది ఇక్కడ సూచనప్రాయముగా. అంటే యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్లకు మేలు జరుగుతుంది ధనుస్సు రాశి వాళ్లకు. ఆ యజ్ఞయాగాది క్రతువులు ఏం చేద్దాంలే, ఏముందిలే, ఎందుకులే అని అనుకుంటే మాత్రం వీళ్లకు కొంచెం యోగము తగ్గుతుంది అనేటువంటిదే తెలియజేస్తూ ఉన్నానుగాక. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాల విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్లకు నచ్చిన చోట, అనుకూలమైన అయినటువంటి చోట కనుక చూపించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అనేటువంటి భావన. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి అసలు? ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పరిహారం ఏమి చేసుకుంటే మేలు అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే షిరిడీ సాయిబాబా దేవాలయానికి కానీ లేదా మన దత్తాత్రేయ స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి ఏదైనా స్వీట్స్ పంచడము లాంటివి కానీ లేదా గోధుమలు దానము చేయటము కానీ అక్కడ వాళ్లకు ఇవ్వటము కానీ చేస్తే వీళ్లకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.